శ్రీకాకుళం జిల్లా ఎండలు ముదిరి ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరువైంది. దీంతో ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు సురుమంటుంటే బస్ స్టాపుల్లో ప్రయాణికులకు నిలువ నీడ కరువైంది. ఎండైనా వానైనా నిలుపు కాళ్లుపై నిలబడడమే తప్ప కనీసం కూర్చునే జాగా కూడా కనిపించడం లేదు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు ద్విచక్ర వాహనాలపై వెళ్లేందుకు జనాలు ముప్పుతిప్పలు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా శ్రీకాకుళం జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ పృథ్వీ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో ఎండలు టారెత్తిస్తున్నాయండి. చూస్తున్నారు కదా, టోపీ లేనిదే ఎక్కడా కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. మొత్తంగా కూడా జిల్లాలో ఎండలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. ఇప్పటికే వైద్యారోగ్య శాఖ అధికారులు కూడా ఈ ఏదైతే వడదెబ్బ వస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే పొలాల్లో పనిచేసేవారు కానీ కొద్ది బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు కానీ వడదెబ్బ తాకే అవకాశం ఉంది కనుక వారి కోసం ప్రత్యేకంగా ఇక్కడ పిహెచ్సిలో కానీ ఇంకో దగ్గర హాస్పిటల్స్లో కానీ సపరేట్గా కొన్ని బెడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అదేవిధంగా మొత్తం ఈ ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే ఇప్పటికే 34-35 వరకు సాధారణ ఎండలు ఏదైతే ఉంటాయో డిగ్రీలు నమోదవుతుందో ప్రస్తుతానికి మాత్రం 40 టచ్ అయ్యి అనేక మండలాల్లో 40 డిగ్రీలు దాటి కూడా టెంపరేచర్ నమోదవుతున్న నేపథ్యం మనం చూస్తున్నాము. అయితే ఈ సంబంధించి ఈ ఎండ నుంచి రక్షించుకునేందుకు మాత్రం ప్రజలు మాత్రం ఎక్కడికక్కడ కొబ్బరి బొండాలు అలాగే వాటర్ మెలన్స్ కానీ జ్యూసులు అనేక అంటే వారికి హైడ్రేటెడ్ చేసే ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి ఆ పానీయాలు కూడా శీతల పానీయాలు కానీ ఇవన్నీ కూడా తాగుతున్నారని మనం చూడొచ్చు. అయితే మొత్తంగా చూసుకుంటే జిల్లాలో మాత్రం ఈ పగటి ఉష్ణోగ్రతలు మధ్యాహ్నం 12 నుంచి 4 వరకు చాలా హెవీగా ఉండడంతో ఈ టైంలో అసలు బయటికి రావద్దని ఇప్పటికే అధికారులు కూడా సూచిస్తున్నారు. అయితే ఒకవేళ వచ్చినా కూడా అవసరమైన క్యాప్ కానీ ఒక స్కార్ఫ్ కానీ ఖచ్చితంగా ఆ రక్షణ చర్యలు కూడా తీసుకొని రావాలంటున్నారు. ఇప్పుడు చూస్తున్నాం మనం ఇప్పుడు ఏదైతే విజువల్స్ చూస్తున్నామో ఇది మధ్యాహ్నం 12:30-1 గంట ఈ టైంలో అసలు ఈ టైంలో మామూలు టైంలో అయితే ఫుల్గా వెహికల్స్ అవన్నీ బళ్ళు కూడా ఎక్కువగా ఉండి ఫుల్ కదలికలు గట్రా ఉంటాయి రాకపోకలు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే చాలా వరకు నిర్మానుష్యంగా ఉంది. ఇంకా మరి కాసేపు ఇంకో మరో ఆ టైం అయ్యేసరికి మొత్తంగా కూడా ఈ రోడ్లు మొత్తం ఖాళీగా ఉండే ఆ దృశ్యాలే మనకి కనబడతాయని చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనా ఈ ఎండ నుంచి మాత్రం ఖచ్చితంగా ఉపశమనం పొందాలంటే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ ఇంకా ఎటువంటి డ్రింక్స్ కానీ మంచి ఎనర్జీ డ్రింక్స్ కానీ వాటర్ కానీ ఎక్కువగా వాటర్ కూడా ఖచ్చితంగా రోజుకు 4 లీటర్లు తాగితే ఖచ్చితంగా మీకు ఎండ నుంచి మాత్రం తప్పించుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే మొత్తంగా మనం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఇది ప్రస్తుతం పరిస్థితి. ఇక్కడ సముద్ర తీర ప్రాంతం కూడా 9 కిలోమీటర్ల దూరంలోనే ఉంది కనుక ఆ ఉప్పుగాలు ఏదైతే ఉందో అది ఇంకా వచ్చి తేమ శాతం ఏదైతే తగ్గిపోయి మొత్తంగా కూడా ఎండలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. ఈ బాణుడి బగబగకు జిల్లా ప్రజలందరూ కూడా విలవిల్లాడుతున్నారని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ ప్రసన్నతో రిపోర్టర్ పృథ్వీ, కంచర్ల న్యూస్.